అనగనగా సిద్ధాపురం అనే ఒక గ్రామము ఉండేది. ఆ గ్రామానికి చివరన జలధార నదీ తీరంలో వంతెన దాటగానే ఒక చిన్న గుడిసె ఇల్లు ఉండేది. అందులో బక్కపాటి దేహము కలిగిన ఆదిత్యుడు అనే రైతు ఉండేవాడు. ఆదిత్యుడు చాలా పేదరికంలో ఉన్నా అడిగినవారికి లేదనకుండా సహాయం చేసేవాడు. రోజు అంత కష్టపడి సంపాదించినవి ధన ధర్మాలకే సరిపోయేది. పశుపక్షులపై చాలా ప్రేమ ఇంకా దయ హృదయము కలిగినవాడు. అతని ఇల్లు గ్రామానికి చివరన అవడం వలన అడవిలో ఉన్న కురుముగాల భయం కూడా ఉండేది. అది వర్షాకాలం అవడం వలన చిరుజల్లుగా మొదలైన వర్షము ఒక్కసారిగా పెనుముప్పుగా మారింది. ఆదిత్యుడి గుడిసె కూడా అందులో మునిగిపోయింది. దానితో ఆదిత్యుడు ఇలా అనుకుంటాడు. అయ్యో, నేను ఇష్టంగా కట్టుకున్న నా గుడిసె నీళ్లలో మునిగిపోయిందే. తల్లి కడుపులో పెట్టుకుని కాపాడినట్టుగా నన్ను ఎండల నుండి, వానల నుండి, క్రూర మృగాల నుండి కాపాడిందే. ఇక ఈ రోజుతో నాకు ఈ ఇంటితో రుణం తీరిపోయింది. నేను గ్రామంలోకి వెళ్లడానికి ఉన్న ఒకే ఒక వంతెన కూడా జలధారా నది పొంగడం వల్ల మునిగిపోయింది. ఇక ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉన్నానే. అడవిలో మధ్యలో ఉన్న ఆ కొండపైన ఒక గుహ ఉంది అని అందరూ అంటుండగా విన్నా. ఆదిత్యుడు అలా అనుకుంటూ అడవివైపు త్వరగా అడుగులు వేయడం ప్రారంభించాడు. చాలా దూరము నడిచాక అలసటగా అనిపించి ఒక పంతంలో ఆగి సేదతీరుతుండగా తనకు కొంచెం దూరములో చాలా పెద్దగా శబ్దాలు వినిపించాయి. తిరిగి చూడగా ఏమీ కనిపించలేదు. కొద్దిసేపటికి మళ్లీ వినిపించింది. ఏంటి, ఏదో పెద్దగా శబ్దాలు వినిపిస్తున్నాయి, కాని చూస్తే ఏం కనిపించడంలే. కొంచెము ముందుకు వెళ్ళి చూద్దాం. అలా అనుకుంటూ ముందుకు వెళ్లి ఒక్కసారిగా నడవడం ఆపేశాడు. ఆదిత్యుడు సరిగ్గా చూడగానే అక్కడ ఒక 40 అడుగులు ఉన్న భారీ సర్పము కనిపించింది. అది చూడటానికి చాలా భయంకరంగా ఉంది. అది నెమ్మదిగా కదులుతూ తన వైపు రావడం గమనించిన ఆదిత్యుడు, అమ్మో, అది నా వైపే కదులుతూ నెమ్మదిగా వస్తుంది. ఒక్కసారిగా ఒక్క భారీ ఏనుగును కూడా తినేసేంత పెద్దగా ఉంది. ఇక దానికి నేను ఏదైనా చెట్టుపక్కన శబ్దం చేయకుండా దాక్కుందాం. వర్షము పడుతుంది కాబట్టి నా వాసన పసికట్టదు అనే అనుకుంటున్నా. అలా అనుకోని ఒక చెట్టు పక్కన దాక్కున్నాడు ఆదిత్యుడు. ఆ దేవుడి దయవల్ల ఆదిత్యుడు ఊహించినట్టుగానే ఈ వర్షంలో ఆ భారీ సర్పము వాసనని పసికట్టాలేదు. అది ఒక వైపు నుండి వెళ్ళిపోగానే త్వరగా అడవిలోకి ప్రాణాలు చేతిలో పెట్టుకుని ఇంకా ఎన్ని చూడాలో ఈ అడవిలో అని అనుకుంటూ పరిగెత్తాడు ఆదిత్యుడు. అలా చాలాసేపు నడవగా ఇంకా చాలా దూరం నడక ద్వారా ప్రయాణం చేయాలి అని గమనించిన ఆదిత్యుడు, ఇలా ఆహారం ఏమీ తీసుకోకుండా ఎక్కువ దూరం నడవలను. చీకటి కూడా పడింది. ఈ సమయములో క్రూర మృగాలు సంచరించేవేళ అడవి మధ్యలో నేను ఇలా ఒంటరిగా నడవడం నాకు అపాయం. ఏదైనా ప్రదేశంలో ఆహారం దొరుకుతుందేమో చూసి కొంచెం ఆరగించి విశ్రాంతి తీసుకుని సూర్యుడు మళ్లీ ఉదయించగానే నడక ప్రారంభిద్దాం. పండ్ల చెట్ల కోసం వెతుకుతున్న ఆదిత్యుడి చుట్టూ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఒక కాకి తన చుట్టూ తిరగటం ప్రారంభించింది. చాలాసేపు అలానే ఎటు కదలకుండా ఆదిత్యుడిని ఇబ్బంది పెడుతుంది. అసలే ఒక అపాయం తప్పింది అనుకున్న నాకు మళ్ళీ ఈ కాకిగోల ఏంటిరా బాబూ? ఓ కాకిరాజా, మీరు నన్ను ఇలా నా దారికి ఎదురుగా వచ్చి నన్ను ఎందుకు ముందుకు వెళ్ళనివ్వడం లేదు? అసలే నేను చాలా ఆకలిగా ఉన్నాను. ఇంకా నేను చాలా దూరం ప్రయాణిస్తేగాని ఆ కొండపైన ఉన్న గుహాని చేరుకోలేను. వీలు అయితే నాకు సహాయం చేయండి. ఇటువైపుగా వెళ్లడం నిషిద్ధం. నేను ఈ ప్రదేశానికి సంరక్షకుడను, ఇంకా భయంకరమైన అతిపెద్ద సర్పరాజుకి రక్షకుడను.
ఈ చీకటి రాజ్యములోకి ఎవరిని వెళ్లకుండా చూసుకోవడం నా బాధ్యత. ఓ కాకిరాజా, మీరు అంటున్న అభయంకర రూపమైన సర్పరాజుని నేను కళ్ళారా చూశాను. తాను నా వాసనను పసికట్టలేదు. త్రుటిలో చావు నుండి తప్పించుకున్నా. సర్పరాజుని చూసి ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. పారుతున్న నదిలో కూడా దానితో సమానంగా ప్రవహిస్తూ నీటి అడుగున ఉన్న తన ఎరని కూడా పట్టేసే సామర్థ్యం కలిగినవాడు ఆ సర్పం. అందుకే అతడు చీకటి అడవికి రాజు అయ్యాడు. అయితే నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో ఆదిత్యుడా, నువ్వు చావు నుండి బయటపడలేదు అంటే ఆ రాజుగారు నిన్ను దయతో వదిలేశాడు. ఏదో ఇంకా నిగూఢమైన విషయానికి ఉండే ఉంటుంది. నేను కూడా నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను, కాని నేను నిన్ను 2 ప్రశ్నలు అడుగుతాను, దానికి సరిగ్గా సమాధానం చెప్తేనే. అదంతా విన్న ఆదిత్యుడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయి నిలుచున్నాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అయమయంలో పడ్డాడు. ఆదిత్యుడిని కావాలనే ప్రాణాలతో ఎందుకని వదిలేశాడని. సరే, ఇప్పుడైతే కాకిరాజు దగ్గర నుండి కూడా ప్రాణంతో ఏదోలా తప్పించుకోవాలి. నాకు సమ్మతమే అని చెప్పాడు ఆదిత్యుడు. మొదటి ప్రశ్న, చూస్తే చూసింది కాని కళ్ళు లేవు, నవ్వుతే నవ్వింది కాని పళ్ళు నోరు లేవు, ఏంటి అది? చూస్తే చూసింది కానీ కళ్ళు లెవా, నవ్వుతే నవ్వింది కానీ పళ్ళు నోరు లెవా, ఏంటి అది? అబ్బా! ఆ దానికి సమాధానం ప్రతిబింబం. అవును, ఇంకొక ప్రశ్న ఉంది, దానికి సమాధానం చెప్పు. మనం ఎప్పుడు ఆహారం తీసుకున్నా మన కడుపులో ఇంకా కొంచెం ఆహారం పట్టేంత కాలిని ఉండనివ్వాలి అంటారు. ఎందుకో తెలుసా? అని అడగగానే ఆదిత్యుడు సమాధానం టక్కున చెప్పేశాడు. ఎలాగూ ఉంది కదా అని మనం ఆహారం కడుపు నిండా తీసుకుంటే మన కడుపు నిండుతుంది. మన కడుపు నిండాక ఆకలి విలువ మనకి తెలియదు. కాని మన కడుపులో కొంచెం ఖాళీగా ఉన్నా ఎంతో కొంత ఆకలి అనేది మనలో ఇంకా ఉంటుంది. అప్పుడు ఎవరైనా ఆకలిగా ఉంది అంటే మనం వాళ్ళ ఆకలి బాధను అర్థం చేసుకోగలుగుతాము కాకిరాజా అని సమాధానం ఇచ్చాడు ఆదిత్యుడు. అది విన్న కాకిరాజు అభినందిస్తూ, నువ్వు ఇచ్చిన సమాధానానికి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. అంతేకాక నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తున్నా. అది నువ్వు 2 సార్లు కోరిన కోరికలు తీరుస్తుంది. నువ్వు కోరుకుంటే పంచభక్ష పరమాన్నాలు, వజ్ర వైడూర్యాలు కూడా ప్రత్యక్షమవుతాయి. కాని 2 సార్లే అని చెప్పి ఆ మంత్రిని ఆదిత్యుడికి ఉపదేశించి అక్కడ నుండి కాకిరాజు వెళ్ళిపోయాడు. అసలు ఇదంతా జరగడం నిజమేనా లేక నా కలనా? అంత ఆశ్చర్యంగా ఉంది. సరే, నా దగ్గర 2 సార్లు ఏదైనా కోరుకునే ఈ రహస్య మంత్రము ఉంది. నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది. ఒక దానిని ప్రయత్నించి చూద్దాం. తినడానికి ఆహారం కోరుకుందాం అని మనసులో అనుకోని ఒక ప్రదేశంలో కూర్చొని ఆ కాకిరాజు చెప్పిన మంత్రము తలుచుకోగానే ఒక్కసారిగా తన మందు పంచభక్ష పరమాన్నాలు ప్రత్యక్షమవుతాయి. తాను సరిపడినంత తిని ప్రశాంతంగా నిద్రపోయాడు. కొద్దిసేపటికి ఏదో జంతువు బాధతో అరవడం గమనించిన ఆదిత్యుడు త్వరగా లేచి అటువైపు వెళ్లి చూడగానే అక్కడ ఒక అడవి దున్న గాయంతో పడి ఉండటం గమనించి మనసులో ఇలా అనుకుంటాడు. అయ్యో, ఈ కారడివిలో ఏదైనా జంతువుకి గాయమైతే ఇక దాని ప్రాణాలు వదులుకోవాల్సిందే. చూడటానికి చాలా బాగా గాయాలు అయినట్టు ఉన్నాయి. పాపం అలా బాధపడటం చూడలేకున్నా. నాకు వీలైనంత సహాయం నేను చేస్తాను అని అనుకోని తన దగ్గర ఉన్న చివరి మంత్రాన్ని కూడా ఆ దున్న ప్రాణాలు కాపాడటానికి ఉపయోగిస్తాడు. అలా మనసులో చదవగానే ఒక్కసారిగా మళ్ళీ లేచి నిలబడుతుంది ఆ దున్న. అది చూసి చాలా సంతోషిస్తాడు ఆదిత్యుడు. ఇదంతా దూరం నుండి గమనించిన కాకిరాజు అతనికి ఏమిచ్చినా అది పరుల సేవకే నిస్వార్థముగా ఉపయోగిస్తాడు అని అర్థం చేసుకున్న కాకిరాజు తన మాయ శక్తితో ఆదిత్యుడిని ఆ కొండపైన ఉన్న గుహ దగ్గరకు చేరుస్తాడు. కాకిరాజు తను చేసిన సహాయానికి ఆదిత్యుడు కృతజ్ఞతలు తెలియజేస్తాడు.
అప్పుడు గుహ దగ్గరికి చేరుకున్న ఆదిత్యుడు ఇలా అనుకుంటాడు. ఈ ప్రదేశము చాలా అందంగా ఉంది. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్తున్న కొద్దీ ఇంత విశాలముగా పౌర్ణమి రోజు నిండు వెన్నెల ఉంటే ఇంత వెలుగు ఉంటుందో అలా ప్రకాశంగా ఉంటుంది అనుకోలేదు. ఇంకా చక్కని సువాసనలు కూడా వస్తున్నాయి. చాలా వింతగా ఉంది. అలా అనుకుంటూ లోపలికి వెళ్ళిన ఆదిత్యుడు అక్కడి వింతలు చూసి నమ్మలేకపోయాడు. గృహలో చుట్టూ చూస్తుండగా అక్కడ మౌనంగా ధ్యానం చేసుకుంటున్న ఒక ఋషిని చూసి అతన్ని ఇలా అడుగుతాడు. అయ్యా, మీ సాధనను నేను భంగపరిచి ఉంటే నన్ను క్షమించండి. అయ్యా, నా పేరు ఆదిత్యుడు. నేను ఈ అడవికి పక్కనే ఉన్న సిద్ధాపురం అనే గ్రామంలో ఉండేవాడిని. కాని హఠాత్తుగా పడిన వర్షానికి నా గుడిసె జలధార నదిలో మునిగిపోయింది. ఎటుపోవాలో తెలియని పరిస్థితిలో ఇలా అడవి దారి పట్టుకుని ఎన్నో అటుపోట్లని ఎదుర్కొంటూ ఇక్కడ తల దాచుకుందాం అని వచ్చాను. అయ్యా, ఈ వర్షాకాలం ముగిసిన వెంటనే నా గ్రామానికి తిరిగి వెళ్ళిపోతాను. నాపై కొంత దయతలిచి ఈ ప్రదేశములో ఉండనిస్తారా? అప్పుడు ఆ ఋషి ఇలా సమాధానం ఇస్తాడు. ఈ సృష్టిలో అన్ని తాత్కాలికమైనవే. నా అనుమతి అవసరము లేదు. నీకు ఆ ఈశ్వరుడి దయ ఉంది కాబట్టే నువ్వు ఇంత దూరం రాగలిగావు. నీకు కావాల్సినన్ని రోజులు నువ్వు ఎక్కడ ఉండవచ్చు. అయ్యా, మీరు చూడడానికి చాలా తపసిద్ధులు పొందిన జ్ఞానమూర్తిలా కనిపిస్తున్నారు. నాకు ఒక సందేహము ఉంది. నాకు తెలిసి నేను ఎవరికీ అపాయము చేయలేదు. నాకు చేతనైనంత అడిగిన వారికి లేదు అనక సహాయం చేసేవాడిని. కాని నేను కష్టపడి కాపాడుకుంటూ వస్తున్న నా గుడిసె మునిగిపోయింది. ఈ అడవి మార్గములో ఎన్నో అపాయాలు ఎదురుపడ్డాయి. అవన్నింటినీ దాటుకుని ఇక్కడికి వచ్చాను. అంటూ తను మార్గము మధ్యలో ఎదురైన సర్పరాజు, కాకిరాజు గురించి చెప్పేశాడు. ఆదిత్యుడా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు చెప్పినట్టుగానే సర్పరాజు చాలా శక్తివంతమైన, భయంకరమైన సర్పము. తాను తలుచుకుంటే ఒక్కసారిగా నిన్ను మింగేసేవాడు. కాని నిన్ను కావాలనే వదిలేశాడు. దానికి కారణం సర్పరాజు ఒకానొక సమయములో సహజంగా మానవుడే. కాని తన కోపం ఇంకా గర్వము వలన అడవి జీవాలని హింసించేవాడు. అలా ఒక్కరోజు నా ఎదురుగా ఒక సర్పాన్ని అతి దారుణంగా చంపేశాడు. అందుకే తనకి అడవిలో జీవించే జీవాల విలువ తెలియాలి అని నా వల్లే శపించబడి సర్పరూపముగా మారడు. సర్పరాజు తన శాప విమోచనం కోసం నన్ను ప్రదేయించగా, సద్గుణాలు కలిగిన ఒక సాధారణ మానవుడి వలన నీకు మళ్ళీ మానవ రూపము పొంది మానవుడిగా జీవిస్తావు అని మాట ఇచ్చాను. మరి కాకిరాజు నన్ను ఎందుకు ప్రశ్నించాడు? ఎందుకు ఆ మంత్రం వరంగా ఇచ్చాడు? సర్పరాజుని వాసన పసిగట్టిన నిన్ను ప్రాణాలతో వదిలివేయడానికి అది కూడా ఒక కారణం. అందుకే కాకిరాజుని దగ్గరకు పంపించి 3 విధాలుగా ప్రశ్నించేలా చేశాడు. అయ్యా, కాకిరాజు నన్ను 2 ప్రశ్నలే కదా అడిగింది. మీరు 3 అంటున్నారు ఏంటి? నాకు చాలా అయోమయంగా ఉంది. ప్రశ్నల విషయానికి వస్తే, మొదటగా నీ తెలివితేటలు తెలుసుకోవడానికి అడిగిన ప్రశ్నకి అతనికి నువ్వు ఆలోచించి సమాధానం చెప్పావు. రెండవ ప్రశ్నతో నీ గుణగణాలను తెలుసుకున్నాడు. ఇక నీకు ఇచ్చిన వరంతో కూడా ఒక పరీక్ష పెట్టాడు. 2 సార్లు మంత్రాన్ని ఉపయోగించే అవకాశం ఇచ్చాడు. నువ్వు ఒక మంత్రాన్ని ఉపయోగించుకుని ఆహారం తీసుకుని విశ్రాంతి తీసుకునేంతవరకు ఆగి, అప్పుడు తన మాయశక్తితో ఒక అడవిదున్న గాయపాడినట్టుగా సృష్టించి, అప్పుడు నీ దగ్గర ఉన్న 2వ మంత్రాన్ని నిస్వార్థం కోసం ఉపయోగిస్తావా లేక ఆ మూగజీవి ప్రాణాలను కాపాడడానికి ఉపయోగిస్తావా అనే పరీక్ష పెట్టాడు. అందులో కూడా నువ్వు స్వార్థాన్ని విడిచి ఒక ప్రాణాన్ని కాపాడావు. అది నా ద్వారా తెలుసుకునిన ఆశీసులతో నువ్వు మళ్ళీ అడవికి తిరిగి రవళి అనేదే సర్పరాజు కోరిక. ఆదిత్యుడా, నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో, సర్పరాజు అడిగే ప్రశ్నలకు సమాధానము చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పగలిగితేనే నువ్వు ప్రాణాలతో బయటపడతావు. అయ్యో, ఇదంతా వినడానికి చాలా బాధగా ఉంది. నేను నాకు సాధ్యమైనంత సహాయం చేస్తాను. నన్ను ఆశీర్వదించండి గురుదేవా అని అడవిలోకి తిరిగి వెళ్తాడు ఆదిత్యుడు. అలా చాలా దూరం నడిచాక చివరికి ఆ సర్పరాజు ఉండే చీకటి ప్రదేశానికి చేరుకుంటాడు. అక్కడ చాలా చీకటిగా ఉండటంతో ఒక పెద్ద రాయి దగ్గర కూర్చుంటాడు. అంత పెద్ద రాయి నెమ్మదిగా కదలడం గమనించిన ఆదిత్యుడు ఒక్కసారిగా నిలబడి తిరిగి చూడగా, ఓరిదేవుడా, నేను ఇంతసేపు కొండరాయి అని పక్కన కూర్చుంది సర్పరాజా
అని అనుకోని చాలా భయపడిపోతూ ఇలా అంటాడు. ఈ చీకటి రాజ్యానికి అధిపతి అయిన ఓ సర్పరాజా, నా గుండెల్లో చాలా భయంగా ఉంది నిన్ను చూస్తుంటే కాని. నాకు నువ్వు ఇలా బాధపడటం చూడలేక నాకు వీలైనంత సహాయం చేద్దాం అని వచ్చాను. ఆదిత్యుడా, నువ్వు సత్వగుణాలు కలిగిన వాడవు. నీలాంటి వాడిని నేను ఇప్పటి వరకు చూడలేదు. కానీ నా ప్రశ్నలకు సమాధానం నువ్వు చెప్పలేకపోతే కరుణ చూపించకుండా నీ ప్రాణములు తీసివేస్తా. అయితే నా మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పు. ఈ భూమి మీద అన్ని జీవులలో ప్రాణం ఉంది, అన్ని జీవులకు సమానంగా జీవించే హక్కు ఉంది అంటారు కదా. మరి ఒక పులి జింకను ఎందుకు వేటాడుతుంది? ఒక వేటగాడు జంతువులను ఎందుకు వేటాడుతాడు? అది ఎలా న్యాయం అవుతుంది? ఒక ప్రాణిని బలమైన ప్రాణి చంపడం న్యాయం అని అంటే నేను కూడా నిన్ను చంపడం న్యాయమే అవుతుంది కదా. సమాధానం చెప్పు. అయితే ఇదిగో నా సమాధానం. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. అలాగే దాని సహజ గుణం దాని పుట్టుకపై ఆధారపడి ఉంటుంది. ఒక జీవి ఆకలి తీరడం కోసం వేటాడి చంపుతుంది, రక్షణ కోసం పోరాడి చంపుతుంది. అది ధర్మం. ఒక ప్రాణి మరో ప్రాణి కంటే బలమైనది అనే అహంకారంతో చంపడం అధర్మం. అయితే నువ్వు కర్మ ఫలం వల్ల సర్పముగా మారావు. నాకన్నా బలవంతుడివి. సర్పంగా ఆలోచిస్తే నీకు నన్ను చంపి తినడం న్యాయమే. కాని సహజంగా నువ్వు మానవుడిగా పుట్టావు. నీ సహజగుణంతో ఆలోచిస్తే నన్ను చంపడం న్యాయం కాదు సర్పరాజా అని ఆదిత్యుడు సమాధానం ఇవ్వగానే సర్పరాజు మామూలు మానవుడిగా మారుతాడు. మానవుడిగా ఉన్నప్పుడు నేను కోపం ఇంకా గర్వంతో చాలా తప్పులు చేశాను. అందుకే ఇలా సర్పరూపముతో శపించబడ్డను. అయితే నేను సర్పరూపములో ఉన్న నాలో ఇంకా సహజమైన మానవ గుణం ఉంది అని ఎవరైనా గుర్తిస్తే నేను మళ్ళీ మానవుడిగా మారుతను అని వరం ఇచ్చారు. ఈ రోజు నీ వలన నాకు మానవ రూపము వచ్చింది. నీకు నా కృతజ్ఞతలు ఆదిత్యుడా. అలా ఆదిత్యుడు పేదరికంతో ఎన్నో బాధలు పడినా తాను చేసే నిస్వార్థ సేవతో ఇంకా మంచిగుణం వల్ల అందరితో కీర్తి పొందుతూ ఏ మనిషికి సాధ్యం కాని వరాలు పొంది తపశక్తి లేకపోయినా సర్పరాజును సాధారణ స్థితికి తీసుకువస్తాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నాకు మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని మీకు నచ్చే అద్భుతమైన స్టోరీస్తో మీ ముందుకు వస్తాను.